బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి కుమారుడిపై విచక్షణ రహితంగా దాడి జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి జరిగింది. దాడిలో అక్కడికక్కడే కొడుకు సాంబశివరావు మృతి చెందాడు. సాంబశివరావు తల్లి కృష్ణకుమారికి తీవ్రమైన గాయాలయ్యాయి. హాస్పిటల్కు తరలిస్తుండగా చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తులను పట్టుకున్నారు గ్రామస్తులు. దాడి చేసిన వ్యక్తి సాంబశివరావు మాజీ భార్య తమ్ముడిగా గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి ఎవరో కాదు, సాంబశివరావు మాజీ భార్య తమ్ముడిగా గుర్తించడం జరిగింది. మొత్తం దాడిలో 3 వ్యక్తులు పాల్గొన్నట్లుగా గుర్తించారు. నిందితులు చిలకలూరిపేటకు చెందిన వారిగా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. తాడికొండలోని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు సాంబశివరావు. గతంలో చిలకలూరిపేటకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు సాంబశివరావు దంపతులు. ఆ తర్వాత ప్రస్తుతం ఆ కుటుంబ కలహాల నేపథ్యంలోని సాంబశివరావుని హతమార్చినట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపడగిరే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తున్నారు. పల్నాడు ఘటనకు సంబంధించి ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి కుమారుడిపై విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దాడిలో అక్కడికక్కడే కొడుకు సాంబశివరావు మృతి చెందాడు. సాంబశివరావు తల్లి కృష్ణకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కు తరలిస్తుండగా చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. ఒక్కసారి ఏం జరిగింది ఈ ఘటన, దాంతోపాటు ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాయి, ప్రస్తుతం పల్నాడులో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది? ఈ ఘటనకు సంబంధించి ఇంకా ఎవరెవరి హస్తం ఉందని చెప్పి పోలీసులు భావించడం జరుగుతోంది. సాయి, సచిన్, ఎవరైతే చనిపోయినటువంటి ఇద్దరు ఈ సంఘటనలో ఇద్దరు తల్లి కొడుకు ఇద్దరు చనిపోయారు. సాంబశివరావు అదేవిధంగా కృష్ణకుమారి కూడా కొద్దిసేపటి క్రితం తీవ్ర గాయాలతో గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ కూడా ఆమె కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటనలో హత్య చేసింది సాంబశివరావుకి సంబంధించినటువంటి మాజీ, అంటే విడాకులు తీసుకున్నటువంటి భార్య ఎవరైతే ఉందో ఆమెకు సంబంధించినటువంటి తమ్ముడు, అతనికి సంబంధించినటువంటి స్నేహితులే. అంటే మాజీ బావమరిది, బావమరిది, సాంబశివరావు బావమరిది. అతని వయసు కూడా 20 సంవత్సరాలు. అతనికి సంబంధించి అతని స్నేహితులు ఈ హత్య చేశారు. వెంటనే వాళ్ళను కూడా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అంటే ఈ సంఘటనలో హత్య చేయటం, వెంటనే వాళ్ళు పరారయ్యి అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పొలాల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కొన్ని క్లూస్ ని వెంటనే ఆధారాలను గుర్తించారు. ఈ హత్యకు సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళ 3 కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళంతా కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులోనే ఉన్నారు. అయితే ఇదంతా కూడా అసలు ఈ హత్యకు కారణం ఎవరైతే సాంబశివరావు గత 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే కుటుంబ కలహాలు, ఇద్దరికి భార్యకి ఇతనికి మధ్య కూడా కలహాలు రావడంతో కుటుంబ సభ్యుల నేపథ్యంలోనే ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. 2 ఏళ్లుగా కూడా విడాకులు అయిపోయి కూడా ఎవరికి వాళ్ళు ఉంటున్నారు. కానీ అప్పుడు జరిగినటువంటి సంఘటనలు కానీ ఆ సమయంలో వాళ్ళ భార్యకు సంబంధించినటువంటి వివాదం ఇదంతా కూడా ప్రస్తుతం సాంబశివరావు బామ్మరిది ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించి మరి అతను ఎందుకు ఈ హత్య చేయడం జరిగింది అనేది తేలాలి. కానీ చేసింది మాత్రం క్లియర్ గా సాంబశివరావు బామ్మరిది అనేది మాత్రం ప్రస్తుతం అయితే గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి అంశాలు అతన్ని ఇంట్రాగేషన్ అయితే చేస్తున్నారు. ఎందుకు చేశారు అంటే 2 సంవత్సరాలు ఇద్దరు విడిపోయినప్పుడు విడాకులు కూడా అయిపోయినటువంటి నేపథ్యంలో ఎందుకు ఈ హత్య చేయడానికి కారణం ఏంది, ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏదైనా వివాదం చోటు చేసుకోవడం జరిగిందా, ఏదైనా ఘర్షణలో పడ్డారా అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా కూడా క్షణకావేశంలో చేసినట్టు కూడా కొంత కారణాలు ఉన్నాయా, లేకపోతే ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం ఏమంటుంది, మాజీ భార్య అంటే ప్రస్తుతం అయితే మాత్రం కుటుంబ సభ్యులు వీళ్ళిద్దరికి గొడవలైన గతంలోనే పరిష్కారానికి సంబంధించి అటు ఇటు ఇరు వర్గాలకు సంబంధించి, అంటే భార్యకు సంబంధించి కానీ సాంబశివరావుకి సంబంధించి కుటుంబ సభ్యులంతా కూడా ఇద్దరి మధ్య కూడా సయోధ్య కుదిరిచ్చేటటువంటి ప్రయత్నం చేసినా అది అవ్వలేదు. కాబట్టి ఇద్దరు విడాకులు తీసుకోవాలనే విధంగా సూచనలు చేశారు. ఇద్దరు విడాకులు తీసుకున్నారు, ఎవరికి వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా ఈ హత్యకి ఎందుకు జరిగింది అనేది తెలియాలనే విధంగా కూడా స్థానికులు కానీ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే ఇది ఊహించని సంఘటన అనే విధంగా మాత్రం సాంబశివరావుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ తండ్రి కూడా యాక్చువల్ గా ఇంట్లో ఉండాలి, అతని పైన కూడా దాడి జరిగేటటువంటి అవకాశం ఉండేది. కానీ అతను అదే సమయంలో
తన స్నేహితులు ఎవరో వస్తే బయటికి వెళ్లి మాట్లాడటానికి వేరే లైన్ లో ఉండటంతోనే అతను మాత్రం తప్పించుకున్నాడు. సాంబశివరావు తల్లి శివకుమారి ఎవరైతే ఉందో, కృష్ణకుమారి ఎవరైతే ఉందో ఆమె కూడా చనిపోవడం జరిగింది. మొత్తం ఈ సంఘటన అనేది ఒక్కసారిగా పల్నాడు జిల్లాలో ఇప్పుడు ప్రస్తుతం కలకలంగా రేపుతుంది. హత్య చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చిన్న పిల్లల్లాగే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు చేశారు అంటే వాళ్ళు మద్యం మత్తులో క్షణకావేశంలో చేశారా, లేకపోతే పాత పగని వాళ్ళ అక్కకి ఇట్లా జరిగింది ఒక వ్యక్తి వల్ల అతన్ని చంపాలనే విధంగా ముందుగానే నిర్ణయం తీసుకొని వెళ్ళి చంపడం జరిగిందా, లేకపోతే వివాదం ఏమన్నా ఈ మధ్య కాలంలో మళ్ళీ వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలు ఏమన్నా మళ్ళీ జరిగినాయి అనేది మాత్రం ప్రస్తుతం తెలియాలి. కానీ మొత్తానికి మాత్రం హత్య చేసినటువంటి వ్యక్తులు అతనికి సంబంధించి గతంలో భార్యకు సంబంధించినటువంటి తమ్ముడైనటువంటి వ్యక్తులు చేశారనే విధంగా మాత్రం ప్రస్తుతం గుర్తిస్తున్నారు. వాళ్ళు మైనర్లా లేకపోతే మేజర్లా అనేది కూడా తెలియాలి. ఎందుకంటే వాళ్ళ వయసు సుమారుగా 20 సంవత్సరాలు ఉండొచ్చు, పాలిటెక్నిక్ చదువుతున్నారు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో వయసుకు సంబంధించినటువంటి నిర్ధారణ కూడా జరగాల్సినటువంటి అంశం ఉంది. సచిన్, అంటే ఆ వ్యక్తి ఒక గ్యాంగ్ గా వెళ్ళిన పరిస్థితి ఉందా, లేకపోతే ఒక్కడే వెళ్ళి దాడి చేయడం జరిగింది? ఒక్కడు వెళ్తే కనుక కష్టం, ఎందుకంటే అక్కడ ఇంట్లో ఇద్దరు ఉంటారు కాబట్టి ఒక్కరిని బహుశా తల్లి లేకపోతే ఈ వ్యక్తికి సంబంధించి వీళ్ళిద్దరు కూడా హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి. సో ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఎంతమంది ఈ ఘటనలో పాలు పంచుకున్నారనేది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది. మొత్తం ముగ్గురు వెళ్ళారు, ముగ్గురు వ్యక్తులు వెళ్ళటం జరిగింది. అందులో ఒక వ్యక్తి బయట అంటే వరండాలో ఎవరన్నా వస్తున్నారా లేదా అనేది ఒక యువకుడు గమనించాడు. మిగిలినటువంటి 2 యువకులు లోపలికి వెళ్ళారు. వారితో తీసుకొచ్చినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే సాంబశివరావు ఎదురుగా రాగానే ఆ సాంబశివరావు బామర్ది అంటే గతంలో బామర్ది అన్నటువంటి ఆ వ్యక్తి వెంటనే ఆ కత్తి తీసుకొని అతని పైన పొడవటం, మరో యువకుడు వేట కొడవలతో అతని పైన దాడి చేసినట్లు కూడా పోలీసుల యొక్క ప్రాథమిక విచారణలో తెలుస్తుంది. అయితే ఈ హత్య చేస్తున్నటువంటి సమయంలో సాంబశివరావు తల్లి పెద్దగా అరవటంతో ఆమె గొంతును కూడా కోశారు. ఆ సమయంలో కనుక లోపల ఎవరన్నా కూడా వాడిపైన కూడా దాడి చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కాకపోతే వీళ్ళిద్దరే ఉండటంతో వీళ్ళ పైన దాడి చేశారు. శివకుమారి కూడా అక్కడికక్కడ చనిపోయిందనే విధంగా నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. కాకపోతే అక్కడ వెంటనే స్థానికులు గుర్తించడం, అంటే ఎవరైతే ఈ శివకుమారికి సంబంధించినటువంటి భర్త లోపలికి వచ్చి ఈ సంఘటన చూసి వెంటనే స్థానికులను పిలవడంతో ఆమెను హుటాహుటిగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే వీళ్ళు మాత్రం చంపడానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం ఆమె కూడా చనిపోయిందనే విధంగా నిర్ధారించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ముగ్గురు యువకులు వెళ్ళడం జరిగింది. ఒక యువకుడు బయట ఉన్నారు, 2 యువకులు లోపలికి వెళ్ళి వీళ్ళ పైన దాడి చేశారు. సాంబశివరావు పూర్తిగా చనిపోయాడు అనేది నిర్ధారించుకొని శివకుమారి కూడా చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి ఈ యువకులు మాత్రం ఊరికి ఇప్పుడు సత్తెనపల్లి ధూళిపాలకు సంబంధించినటువంటి గ్రామంలో కొంచెం దూరం అక్కడ ఓపెన్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించి మద్యం సేవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కానీ వెంటనే స్థానికులు ఇదంతా కూడా గమనించడం, కొంతమంది ఊహాజనికంగా చెప్పినటువంటి అంచనాలు కానీ ఇవన్నీ కూడా గుర్తించి వెంటనే పోలీసులు అక్కడికి వెళ్ళి సర్చ్ ఆపరేషన్ చేయగా వీళ్ళు ముగ్గురిని గుర్తించారు, వీళ్ళని అదుపులోకి తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా అసలు ఎందుకు చేశారు, హత్య చేయడంలో వీళ్ళ పాత్ర ఏంటి అనేది కూడా విచారణ జరుగుతుంది. కానీ క్లియర్ గా అయితే ముగ్గురు యువకులు మాత్రం ఈ హత్య చేసినట్లు మాత్రం గుర్తించారు. ఇదంతా కూడా కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు మాత్రం పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాయి, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలో దారుణం జరిగింది. తల్లి కుమారుడిపై విచక్షణరహితంగా దాడికి పాల్పడడం జరిగింది ఒక గ్యాంగ్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో దాడికి పాల్పడిన క్రమం, దాడిలో అక్కడికక్కడే కొడుకు సాంబశివరావు మృతి చెందాడు. సాంబశివరావు తల్లి కృష్ణకుమారి తీవ్ర గాయాల పాలైంది. హాస్పిటల్కు తరలిస్తుండగా చికిత్స మొదలుతూ ఆమె కూడా మృతి చెందింది. దాడి చేసిన వ్యక్తులను పట్టుకున్నారు గ్రామస్తులు. దాడి చేసిన వ్యక్తి సాంబశివరావు మాజీ భార్య తమ్ముడిగా గుర్తించారు. మొత్తం దాడిలో 3 వ్యక్తులు పాల్గొన్నట్టుగా గుర్తించారు. నిందితులు చిలకలూరిపేటకు చెందిన వారిగా అనుమానం వ్యక్తం చేయడం జరుగుతోంది. తాడికొండలోని ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు సాంబశివరావు. గతంలో చిలకలూరిపేటకు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు సాంబశివరావు దంపతులు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అనుమానితులు పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లడం జరుగుతోంది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఆ ఊరిలో. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్ళని అక్కడి నుంచి
పూర్తిగా విడదీసి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూస్తున్నప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ disturbing content. Viewer discretion is highly advised.